RTI Live News. Ask for right. నమస్తే ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పోత్కపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మై భారత్ పెద్దపల్లి జిల్లా మల్లికార్జున యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఓదెల ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ పోత్కపల్లి బ్లాక్ స్థాయి క్రీడా పోటీలు జరిగాయి. 2 రోజుల పాటు జరిగే పోటీలను పోత్కపల్లి ఎస్ఐ రమేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, యువకులు సెల్ ఫోన్లు వదిలేసి ప్రతిరోజు క్రీడలకు ఆడాలని, యువత క్రీడాకారులు ఏమిరా యువ భారత్ క్రీడా వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. బాలులకు వాలీబాల్, కబడ్డీ, షటిల్, బ్యాడ్మింటన్, చెస్, 400 మీటర్ల రన్నింగ్ మరియు షాట్ పుట్ పోటీలు నిర్వహించారు. క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులను పెద్దపల్లి కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ జి కరుణాకర్ రెడ్డి పేరున పరిచయం చేసుకున్నారు. కార్యక్రమంలో మై భారత్ పెద్దపల్లి ఇన్ఛార్జ్ మహేష్, ఫిజికల్ డైరెక్టర్లు కె రాజేందర్ రెడ్డి, కె ప్రశాంత్, హరికిషన్ రెడ్డి, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. పూర్తితోటి అందరూ గేమ్స్ ఆడాల్సిందిగా కోరుతున్నాం. నిత్య జీవితంలో ప్రతి ఒక్క గేమ్ ను మీరు ఈరోజు యువ భారత్ మేరా యువ భారత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కబడ్డీ పోత్కపల్లి, ఓదెల అండ్ శ్రీరాంపూర్ మండల యువతకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ముందుగా తను చెప్పినట్టు యువత అనేది సన్మార్గంలో నడవడానికి మరియు చెడు వ్యసనాలకు పోకుండా ఈ ఆటలు అనేది ఎంతో దోహదం చేస్తాయి. ఇప్పుడు ఎవరైతే ఎక్కువ శాతం యూత్ ఏం చేస్తున్నారంటే చెడు వ్యసనాలకి అలవాటు పడి లేటెస్ట్గా గాంజా, ఈ మొబైల్ అడిక్టెడ్, ఇంకా అంటే ఈ గుట్కా, తంబాకు, సిగరెట్ ఇట్లా చెడు వ్యసనాలకు అలవాటు పడి చాలా మంది తెలిసి తెలియక ఎంతో మంది తమ లైఫ్ను పాడు చేసుకుంటున్నారు. కాబట్టి మీరందరూ కూడా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అంటే కన్నది ఎందుకు అంటే వాళ్ళ పేరు నిలబెడతారని చెప్పేసి మీరు అందరూ కూడా మీ తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలి. ఫలానా అబ్బాయి స్పోర్ట్స్లో కబడ్డీలో నేషనల్ ఆడిందంటే ఎవరికి పేరు వస్తుంది? మీ పేరెంట్స్కి వస్తుంది, మీ ఊరికి వస్తుంది, తర్వాత మీ మండలికి వస్తుంది, మన డిస్టిక్ వస్తే తెలంగాణ కూడా రావచ్చు. అవునా? తిలక్ వర్మ ఏమైంది మొన్న క్రికెట్లో ఆసియా కప్లో? తిలక్ వర్మ చేయబట్టి ఇప్పుడు ఏమైంది? ఓడిపోయే మ్యాచ్ తీసుకొచ్చి గెలిపించిందా లేదా? ఇప్పుడు తన గురించి ఎందుకు మాట్లాడతాం? మనం తెలుగు తేజమే, అవునా కదా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్పోర్టివ్ స్పిరిట్గా తీసుకొని ఆటలలో కూడా మీరు ప్రతిభంచి పెట్టి, అలాగే చదువును కూడా నిర్లక్ష్యం చేయకుండా మీకు నచ్చిన రంగాల్లో మీరు ప్రతిభ కనబరిచి మంచి పేరు అనేది మన గ్రామాలకి, మన పేరెంట్స్కి, టీచర్స్కి, ప్లస్ మన అసోసియేషన్కి, మీ స్కూల్ కూడా మంచి పేరు తీసుకొని రావాలి, అవునా కదా? కాబట్టి ఏదైతే యూత్ ఉందో ఏది చెడు ఏది మంచి అని ఆలోచించుకొని చెడు మార్గంలో పోకుండా కన్న తల్లిదండ్రులు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మనం మంచిగా మనకు అనుకున్న రంగంలో మంచిగా సెట్ అయ్యి వాళ్ళకి మంచి పేరు తీసుకురావాలి. తీసుకొస్తారా లేదా? చెడు వ్యసనాలు అందరూ కూడా వదిలేయాలి. కొందరికి ఆల్కహాల్ అడిక్టెడ్ ఉంటారు, గుట్కాలు ఉంటారు, సిగరెట్స్ ఉంటాయి, తంబాకు ఉంటుంది, ప్లస్ ఇంకా వేరే ఈ అంటే అడిక్టెడ్ అనేది కావద్దు. గాంజా ఇప్పుడు లేటెస్ట్గా అయితే గాంజా, ఈ గంజాయి జోలికి ఇప్పటికీ మా దగ్గర కూడా 3-4 కేసులు పెట్టినాం. ఈ దాంట్లో ఎక్కువ శాతం యూతే ఉన్నారు. కాబట్టి ఈ గంజాయిని మనకి గంజాయి మన ఊర్లో ఉంది ఏమైతుందిలే అనుకుంటే అది మన ఇంటి దానికి వస్తుంది. అర్థమైందా? వచ్చి దొంగతనమో, తాగుడో, సైకోటిక్ ఉంటాడు తాగినాక వాడు, అవునా కాదా? ఏం చేస్తున్నాడో తెలియదు, వాడు ఏమైనా చేస్తాడు. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో టాలరేట్ చేయొద్దు. దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉన్నా చెప్పాలి. ఎవరైనా దాన్ని గాంజా అడిక్ట్ అయి ఉన్న వాళ్ళకు కూడా చెప్పాలి. దాని కౌన్సిలింగ్ మా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళకి కౌన్సిలింగ్ కానీ, ఇంకా ఎవరైనా ట్రాన్స్పోర్టేషన్ కానీ, అమ్మడం కానీ ఇంకేమైనా చేస్తుంటే కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి. దాంట్లో మీరందరూ కూడా సహకరించాలి. అలాగే ఏదైతే ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారో దాన్ని స్పోర్టివ్ స్పిరిట్తో ఆడాలి. క్రీడా సోదరభావంతో ఆడి ఎవరైతే గెలుస్తారో వారి ప్రతిభ చూపెట్టేళ్ళు గెలుస్తారు. కాబట్టి ఓడిపోయిన కూడా మళ్ళీ ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ కూడా ఆడి మళ్ళీ గెలవాలని కోరుకుంటున్నా. అలాగే దీంట్లో స్టేట్ మీట్లు, నేషనల్స్ ఉంటాయి. కాబట్టి ఆ నేషనల్స్ సర్టిఫికేట్ ద్వారా చాలా రిజర్వేషన్స్ ఉంటాయి. ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ కానీ, ఇప్పుడు మీరు బీఎడ్ చేసిన, బీటెక్ చేసిన,
ఇంకా ఏ కోర్సులు చేసినా కూడా దాంట్లో రిజర్వేషన్స్ ఉంటాయి, జాబ్స్లో కూడా ఉంటాయి రిజర్వేషన్స్. బేసిక్లీ నేను కూడా బాస్కెట్బాల్ ప్లేయర్ని కాబట్టి మీరందరూ కూడా రిజర్వేషన్స్ ఉంటాయి కాబట్టి మళ్ళా శారీరక దాడుద్యం ఉంటుంది, ఫిజికల్ ఫిట్నెస్ కూడా మంచిగా తయారవుతారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ పెట్టి మంచిగా ఆడండి, ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దు, ఎంపైర్ చెప్పినట్టు దాన్ని నడుచుకోవాలి. ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మా దృష్టికి కూడా తీసుకురావాలి. ఓకేనా? అందరికి ఆల్ ది బెస్ట్. నన్ను ఇక్కడికి మీ అందరు పిలిచినందుకు అఫీషియల్ వారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.